హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నిన్న మా అపార్ట్మెంట్ కింద హోలికా దహన్ అందరం సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ తెలుసా హోలికా దహన్ ఎందుకు సెలబ్రేట్ చేస్తామో? నాకు తెలిసిన నాలెడ్జ్‌లో కొంచెం మీతో షేర్ చేసుకుంటా. హిరణ్యకశిపుడు అండ్ ప్రహ్లాదుడు స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. 'నరసింహ' మూవీ చూసారు కదా! రీసెంట్‌గా చాలా పాపులర్ అయింది. అదే అండి యానిమేటెడ్ మూవీ. హిరణ్యకశిపుడు చాలా గర్వంతోటి ఈ ఊర్లో ప్రజలందరూ నన్నే ఒక దేవుడిలాగా కొలుచుకోవాలని చెప్పేసి అందరికీ చెప్పాడనమాట. అయితే తన కొడుకు అయిన ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాడు. అది నచ్చక హిరణ్యకశిపుడు సొంత కొడుకైన ప్రహ్లాదుడిని చంపించాలని చాలా ప్లాన్స్ వేస్తాడు. ఎన్నో విధాలుగా ప్రహ్లాదుడిని చంపించాలని చెప్పి చాలా సార్లు ప్లాన్ వేస్తారు. కానీ విష్ణుమూర్తి ఎప్పటికప్పుడు కాపాడుతూనే వస్తున్నాడు ప్రహ్లాదుని. ఎందుకంటే అంత భక్తుడు గదండీ ప్రహ్లాదుడు. అప్పుడు ఇలా అయితే కాదు అని చెప్పి హిరణ్యకశిపుడు తన చెల్లెలైన హోలికని పిలుస్తాడనమాట. తనకొక పవర్ ఉంటది. ఆ పవర్ ఏంటంటే తను మంటల్లో ఎప్పుడు బర్న్ అవ్వదనమాట. అది ఆమెకి ఒక పవర్. సో, అలా ఒక కట్టెల్ని పేర్చి హిరణ్యకశిపుడిని తనతో కూర్చోపెట్టి ఆ మంటల్ని అంటిస్తాడు. అయినా కూడా అప్పటికి కూడా విష్ణుమూర్తి ప్రహ్లాదుడిని కాపాడుతాడు. కానీ హోలిక మాత్రం ఆ మంటల్లో అలాగే దహనం అయిపోతుంది. అప్పుడు ఆ ఊరి జనమంతా ప్రహ్లాదుడు ఆ మంటల్లో నుంచి బయటకొచ్చినందుకు హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఈ హోలికా దహన్ వల్ల మీకేమర్థమైంది? గుడ్ ఆల్వేస్ విన్ ఓవర్ ఈవిల్. మనం ఎంత చెడుగా ఆలోచిస్తామో మనకే ఆ చెడు రిటర్న్ వస్తుందని జెప్పేసి ఈ కథ సారాంశం. మనకి ఎంత ఈగో, యారోగెన్స్ ఉన్నా అది ఎండ్ ఆఫ్ ది డే డిస్ట్రక్షన్‌కే లీడ్ చేస్తుంది. కానీ అది ఏది యూజ్ అవ్వదు మనకి. ఆ దేవుడి మీద ఎప్పుడైతే మనం భక్తి భావంతో పూజ చేస్తామో ఎప్పుడు ఆ దేవుడు మన ఎల్లవేళలా మన వెంటనే ఉంటాడు. అదైతే నేను చాలా గట్టిగా నమ్ముతాను. చూడండి హోలిక తన పవర్ ద్వారానే తను దహనం అయిపోయింది. అంటే ఆ పవర్‌ని తను మిస్‌యూజ్ జేషింది. ఎప్పుడైనా చెడుతో పోలిస్తే మంచే గెలుస్తుంది. కానీ దానికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మంచే గెలుస్తుందండి. మీరందరూ కూడా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారా? అయితే కామెంట్ చేయండి నాకు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.